అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. పతిభక్తికి ప్రతిరూపంగా వెలిసింది వేంగమాంబ. అందరూ ఈవిడని ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో జన్మించిందని చెప్తూ ఉంటారు. దేవతగా అవతరించిన ఈ తల్లి కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా, అంటరానితనాన్ని నిర్మూలించే ఆరాధ్య దేవతగా పూజలను అందుకుంటుంది. మరి వేంగమాంబ దేవతగా ఎలా అవతరించింది? ఈ దేవత అవతరించిన ఆలయం ఎక్కడున్నది అనే విషయాలను తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నర్రవాడ అనే ఒక గ్రామంలో శ్రీ వేంగమాంబ అమ్మవారు ఆలయం ఉందండి. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం వెలిసిందని చెప్తూ ఉంటారు. సంతానం లేని వారు ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అమ్మవారిని వేడుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయ స్థల పురాణాన్ని గురించి చెప్పుకున్నట్లయితే, పూర్వము నర్రవాడ అనే గ్రామానికి సమీపాన వడ్డీపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీవత్సవ వెంగమనాయుడు, సాయమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్లు. ఈ దంపతులకు పూర్వజన్మ సుకృతం వలన రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో ఒక అమ్మాయి జన్మించింది. ఈ అమ్మాయికి వాళ్ళు వేంగమాంబ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వేంగమాంబకు చిన్నప్పటి నుండే దైవం అంటే ఎంతో ఇష్టం. తన తోటి స్నేహితులతో ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తూ ఉండేది. ఈవిడకు యుక్త వయసు రాగానే వేమూరు గురువయ్యతో ఈమెకి వివాహం జరిపించారు. ఈవిడ అత్తమామలను, భర్తను ఎంతో బాగా చూసుకుంటూ ఒక ఆదర్శ గృహిణిగా జీవనం కొనసాగిస్తూ ఉంది. కొంతకాలం తర్వాత ఆ ఊరిలో వర్షాలు పడడం ఆగిపోయాయి. దానితో తాగడానికి కూడా చుక్క నీరు లభించక ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇక నీరు లేక ఆ ఊరిలో ఉన్న ఒకే బావి దగ్గరికి అందరూ, ఆ ఊరి ప్రజలందరూ వచ్చి అక్కడ నీళ్లు తీసుకొని తాగుతూ ఉండేవాళ్ళు. అయితే పూర్వకాలంలో దళితులకు ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకునే అర్హత లేకుండా పోయింది. దానితో ఆ దళితులు అక్కడే వచ్చి ఎవరైనా ఆ బావిలోని నీళ్లు తోడుకొని వాళ్లకు కొన్ని నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకునే వాళ్ళు. అలా దళితులు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఓ రోజు వెంగమాంబ నీళ్లు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. అక్కడ దాహంతో ఓ దళితుడు నీళ్లు ఎవరైనా పోస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ బాధ చూసిన వేంగమాంబ మనసు కరిగిపోయింది. అక్కడే దైవాన్ని ప్రార్థిస్తూ, తండ్రి, మా ఊరి ప్రజలంతా నీటి కోసం అల్లాడిపోతున్నారు, వెంటనే వర్షాలు కురిపించు అని ప్రార్థించుకుంది. వెంటనే కుండాపోత వర్షం కురిసిందండి. ఆ విషయం తెలిసిన ఊరి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. వెంగమాంబను ఆ ఊరి ఆడపడుచుగా చీర సారతో సత్కరించారు. వెంగమాంబకు ఒక పసుపు రంగు చీర పెట్టారండి. ఓ రోజు వెంగమాంబ భర్త పశువులను తోలుకొని అడవికి వెళ్తాడు. వేంగమాంబ కూడా తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్తుంది. అడవిలో దారి కాచిన దొంగలు వేంగమాంబ తన స్నేహితులపై దాడి చేయగా గట్టిగా కేకలు పెడతారు వీళ్ళు. ఆ కేకలు విన్న గురవయ్య ఆ దొంగలపై తిరుగుదాడి చేస్తాడు. దానితో అందులోని ఒక దొంగ ఒక ఈటతో గురవయ్యను పొడి చేస్తాడు. దానితో గురవయ్య స్పృహ కోల్పోతాడు. గురువయ్యను ఇంటికి తీసుకెళ్లి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా 3 రోజులైనా స్పృహలోకి రాకపోవడంతో వెంగమాంబకు అర్థమవుతుంది, ఇక నా భర్త బతకడు అని. దానితో పతివ్రత శిరోమణి అయిన వేంగమాంబ, నేను నా భర్త కంటే ముందే మరణించాలి సుమంగలిగా అనుకొని ఒక అగ్నిగుండాన్ని తయారు చేసుకుని తన స్నేహితులు, బంధువులు అందరూ దుఃఖిస్తుండగా, నేను ఈ అగ్నిలో ఆహుతి అయ్యి దేవతగా వెలుస్తాను అని చెప్తుంది. ఆ విషయం తెలిసిన వేంగమాంబ అంధుడైన బావగారు ఆవిడ దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకోవాలని ప్రయత్నం చేయగా ఆమె చీర కొంగు అతని చేతిలోనికి వస్తుంది. దానితో వేంగమాంబ, నేను దేవతగా అవతరించి పూజలందుకున్నాక నాతో పాటు నీకు కూడా పూజలు చేస్తారు అని చెప్తుంది. ఓ దళితుడు పెట్టిన పసుపు రంగు చీరను వేంగమాంబ కట్టుకొని ఆ అగ్నిగుండం చుట్టూ త్రిశూలం పట్టుకొని 3 సార్లు తిరిగి అగ్ని ప్రవేశం చేస్తుంది. ఇలా అగ్ని ప్రవేశం చేసిన కొద్ది సమయానికే వేంగమాంబ భర్త గురువయ్య చనిపోతాడు. ఇక
వెంగమాంబ ఆహుతి అయిన ఆ అగ్నిగుండంలోనే తన భర్తను కూడా దహనం చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున వెంగమాంబ తన బావగారికి కలలో వచ్చి తను ఆహుతి అయిన ఆ అగ్నిగుండంలో ఒకసారి చూడమని చెప్తుంది. దానితో వెంగమాంబ బావగారు గ్రామస్తులను తీసుకొని వెళ్లి ఆ అగ్నిగుండంలో చూడగా వెంగమాంబ యొక్క మంగళసూత్రము, అలాగే తన బావగారు తన చీర కొంగును పట్టుకున్న ఆ కొద్దిపాటి చీర ముక్క అందులో కనిపిస్తుంది. మంగళసూత్రాలు, ఆ చీర కొంగు ముక్క ఆ మంటకు ఆహుతి కావు, అవి అలాగే ఉంటాయి. అదంతా చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతారు. కొంతకాలానికే వెంగమాంబకు ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ విధంగా వెలిసిన వెంగమాంబకు ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన ఆదివారం నుంచి గురువారం వరకు శ్రీ వెంగమాంబ పేరంటాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. మొదటగా అమ్మవారి పుట్టినూరైన వడ్డేపాలెంలో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం రోజు అమ్మవారిని రథం ద్వారా ఊరేగింపు చేస్తారు. మంగళవారము అమ్మవారికి ప్రత్యేక ఊరేగింపులు ఊరంతా చేస్తారు. ఆ సమయంలోనే అమ్మవారికి ఆ గ్రామ ప్రజలు ఆడపడుచుగా, అమ్మగా చీరె సారే వాళ్లకు తోచినవన్నీ బహుమతులు ఇస్తూ అమ్మవారిని సత్కరిస్తూ ఉంటారు. బుధవారం నాడు అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. గురువారం రోజు ఆ గ్రామ ప్రజలంతా ఎంతో సంబరంగా బండ్ల పొంగళ్ళు, వడ్ల బండి లాగుళ్ళు, ఇంకా కొన్ని రకాల పందాలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇలా ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు ఎన్నో లక్షల మంది తరలి వస్తూ ఉంటారండి ఈ అమ్మవారి వద్దకి. ఇలా ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో జన్మించిన ఒక సాధారణ మహిళ వెంగమాంబ దేవతగా అవతరించింది. ఈ వీడియో చూసిన మనందరిపై వెంగమాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో చూశాక వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.